మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్నాధిపతి ఇచ్చే అదృష్ట యోగాలు ఎట్లా ఉంటాయన్నది ఈరోజు చూద్దాం. ఒక వ్యక్తి జాతకంలో, ఒక వ్యక్తి కదండి, ప్రతి ఒక్కరి వ్యక్తి జాతకాల్లో లగ్నాధిపతి ముఖ్యమైన గ్రహం. లగ్నం అంటే తనుభావం, మనమే. ఎందుకంటే లగ్నాధిపతి ప్రతి భావానికి ముఖ్యమైన వాడే. లగ్నాధిపతి మన జీవితం మొత్తం మనకి రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆ జాతకం తీసుకుంటే ఈ అమ్మాయి 1999లో పుట్టిన జాతకరాలు. నెల వచ్చేటప్పటికి 1999 మే నెలలో పుట్టిన జాతకరాలు. మే నెల. అయితే అప్పుడు గ్రహాలు ఉన్న రీత్యా ఈ అమ్మాయికి ఆ రోజు లగ్నం కన్యాలగ్నం అయ్యింది. బుధుడు రవితో కలిసి ఉన్నారు. రవి ఇక్కడ ఉచ్చపట్టి ఉన్నారు. ఇక్కడే శని భగవానుడు ఉన్నారు. చూడండి, లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతి కారక ప్లేస్లు చూసుకోండి. అంటే ఇక్కడ లగ్నాధిపతి కుజుడు ఇంట్లో ఉన్నాడు. కుజుడికి కారక ప్లేస్ ఏంటి? 3, 6. జాతక చక్రంలో 3, 6 స్థానాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు లగ్నాధిపతి ఇచ్చే బలాలు ఇస్తాడు. ఇక్కడ ఈ అమ్మాయికి లేరు. 1, 2, 3, 4, 5, 6 లేరు. ఇది ఒక రకమైన బలం. 3, లగ్నాధిపతి ఎప్పుడు కూడా ఎవరికైనా సరే లగ్న కారకుడు రవి గ్రహం. లగ్నాధిపతి ఎవరికైనా లగ్నాధిపతి రవి కలిసి ఉంటే పరిపూర్ణంగా లగ్న బలం ఉన్నట్లు, అన్ని భావాలకి జీవితాంతం బలం చేకూరుస్తారు లగ్నాధిపతి రవి. ఇక్కడ వ్యయాధిపతి అయినప్పటికీ రవి యోగకారకుడు కాదు కన్యా లగ్నానికి. ఈయన వెళ్ళి లగ్నానికి అష్టమంలో ఉన్నారు. ఇది విపరీత రాజయోగం. ఉచ్చపట్టి ఉన్నారు, అష్టమంలో ఉన్నారు, లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. పరిపూర్ణమైన బలం. చూడండి, 4 మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతితో కూడా చూడబడుతూ ఉంటే లగ్నాధిపతికి వెరీ పవర్ వస్తుంది. ఇక్కడ కుజగ్రహం, బుధగ్రహం పరస్పర వీక్షణ. అట్లాగే ఇక్కడ లగ్న కారకుడు కూడా ఉన్నాడు. మొత్తం ఈ గ్రహాలన్నీ పరస్పర వీక్షణ చెందుతూ ఉన్నాయి. ఇదొకటి. రెండోది, ఎవరి జాతకంలోనైనా గురు చంద్రులు కేంద్రాల్లో కలిసి ఉంటే ఇది గజకేసరి యోగంగా చెప్తారు. ఇక్కడ కన్యా లగ్న జాతకులు, కళ్యాణయోగి జాతకులు గురువు స్వక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ లాభాధిపతి అయిన చంద్రుడితో సప్తమంలో ఉన్నారు. ఇది గజకేసరి యోగంగా పరిగణింపబడుతుంది. ఈ దశ వస్తే మంచిది. రెండవది, లగ్నం మీద గురు దృష్టి, చంద్ర దృష్టి కలిగి ఉంది. లగ్నం అతి బలం కలిగి ఉంది. ఇంకా రాహువు జలరాశిలో ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్నారు. మరి రాహు రాశ్యాధిపతి సప్తమంలో గురువునితో కలిసి ఉన్నారు. గజకేసరి యోగంగా ఏర్పడింది.
ఎవరికైనా లగ్నాధిపతి అష్టమంలో కానీ షష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉంటే బలం కలిగి ఉండదు అని చెప్తారు. ఇక్కడ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు, కానీ అష్టమ స్థానంలో ఒరిజినల్గా బుధ గ్రహం మంచి యోగాన్ని ఇస్తుంది. రెండవది అష్టమకారకుడు శని భగవానుడితో కలిసి ఉన్నాడు, ఇదొక బలం. రెండవది లగ్నకారకుడు రవితో కలిసి ఉన్నారు, ఇదొక బలమైన జాతకం. అట్లాగే లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతితో చూడబడుతూ ఉన్నాడు కూడా. %100% యోగాన్ని ఈ జాతకం వృద్ధి చెందిస్తుంది. మరి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకం శని మహర్దశలో జన్మించి ఉన్నారు. రెండవది చూడండి, లగ్నాధిపతిని తృతీయ అధిపతి అష్టమాధిపతి కుజుడయ్యాడు. తృతీయ అష్టమాధిపతి, తృతీయం అంటే కమ్యూనికేషన్, అంటే తృతీయాధిపతి కూడా అయ్యాడు. ఒక పాపస్థానానికి ఆధిపత్యం వచ్చింది కుజునికి. రెండవది అష్టమ స్థానం కూడా పాపమే. 3 అంటే కుజుడు ప్లేసు, కుజుడు కారకుడు. 8 కుజుని ప్లేసు, అష్టమాని కారకుడు శని భగవానుడు. శని భగవానుడు తో లగ్నాధిపతి స్థితి ఆ భావకారకుడితోనే ఉన్నారు, బలం. రెండోది లగ్నాధిపతి రవితో కలిసి ఉన్నారు, బలం కలిగిన జాతకం. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల జాతకాల్లో లగ్నాధిపతితో రవి కలిసి ఉంటే వెరీ గుడ్. లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతితో చూడబడుతూ ఉంటే గుడ్. లగ్నాధిపతి ఏ భావంలో ఉంటారో ఆ భావ కారకుడితో కూడా కలిసి ఉన్నా గుడ్. లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి యొక్క కారక ప్లేస్ లో గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలో వచ్చిన లగ్న బలం కలిగి ఆ దశలు యోగిస్తాయి. అవి జన్మ లగ్నానికి పాపులైనప్పటికీ కూడా ఆ గ్రహ దశలు యోగిస్తాయి. 3 జాతక చక్రంలో 1, 4, 7, 10 స్థానాలలో గురు చంద్రులు కలిసి ఉన్న లగ్న శుభులు కానప్పటికీ గజకేసరి యోగం ఏర్పడుతుంది. అట్లాగే కేంద్రాలలో కేంద్రాధిపతులు (1, 4, 7) లార్డ్స్ దశలు 24 సంవత్సరాలకు యోగిస్తాయి. అలాగే 2, 5, 8, 11 ఉన్న దశలు 24 to 38 వరకు యోగిస్తాయి. 3, 6, 9, 12 దశలు 48 to 72.
ఇక్కడ ఈ అమ్మాయికి కేతు మహర్దశ జరుగుతూ ఉంది. కేతువు భూతత్వ రాశిలో ఉన్నారు. అంత యోగం కాదు, కానీ కోణంలో స్థితి పొందిన పాపగ్రహం యోగిస్తుంది. మరి ఈ కేతువు 5వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయికి 24 సంవత్సరాలు దాటినాక అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. కేతువే డైరెక్ట్ ఇస్తారు. ఆ దశ యోగిస్తుంది. ఇంకపోతే శుక్రుడు, ఈ లగ్నానికి శుక్రుడు భాగ్యాధిపతి అయ్యారు, దశమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి దశమ స్థితి అంటే 2, 6, 10కి ఒకరికొకరికి కనెక్షన్స్ వస్తే మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది శుక్ర మహర్దశ. భాగ్యాధిపతి దశ వస్తే మంచి వయసులో మంచి యోగం. ఇది 20 సంవత్సరాలు. ఈ దశ కూడా యోగాన్ని ఇస్తుంది. అయితే 3, 6, 9, 12 అధిపతులు, ఇక్కడ 9 అయింది భాగ్యాధిపతి. దాంతోపాటు 2వ ఇల్లు అధిపతి. 2 అంటే 24 to 48. ఇప్పుడు 24 to 48 ఉంది కాబట్టి ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి శుక్ర మహర్దశ యోగాన్ని ఇస్తుంది. జాతక చక్రంలో కొన్ని మనకి షష్టాష్టమ వ్యయాల్లో పడిపోయాడు కదండి, లగ్నాధిపతి యోగాన్ని ఇవ్వరేమో అని చెప్తారు. షష్టాష్టమ వ్యయాల్లో పడినప్పుడు ఆ భావకారకుడితో కలిసి ఉంటే యోగవంతమైన జాతకమే. 2 ఆ రాశ్యాధిపతితో అయినా కలిసి ఉన్న యోగవంతమైన జాతకమే. 3 అష్టమ వ్యయ స్థానాల్లో పడినప్పుడు షష్టానికి కారకుడు కుజుడు, అష్టమానికి కారకుడు శని భగవానుడు, 12 కారకుడు శని భగవానుడు. కారకులతో ఇక్కడ లగ్నాధిపతి బుధుడు శనితో కలిసి ఉన్నారు కారకుడితో. అదే లగ్న కారకుడితో రవి కూడా కలిసి ఉండడం వల్ల మంచి యోగం. మీ పిల్లల జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ ఇట్లా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇలా ఉండాలి. ఆ భావకారకుడితో కలిసి ఉండాలి. ఆ రాశ్యాధిపతితో చూడబడుతున్న బలం ఉంటుంది. అట్ ఏ టైం లగ్న కారకుడితో లగ్నాధిపతి కలిసి ఉన్న ఆ భావానికి మంచి ఉంటుంది కానీ చెడైతే ఉండదు. ఆ భావం అన్నది మంచి స్పెషల్ కేటగిరీలో తయారవుతుంది లగ్నాధిపతి రవితో కలిసి ఉన్నప్పుడు. రెండవది ఆ భావకారకుడితో కూడా కలిసి ఉంటే స్పెషల్. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.